ఏందో ఏమోనోలా ఇయ్యాల రేపట్లల్లా రోజులు మంచిగా లేదు. అసలు మనిషి అనేటోనికి భూమి మీద నూకలు ఉన్నాయా అని అంటే జర తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఏడకంచి ఏ ప్రమాదం వత్తదో చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇక సోమవారం పొద్దుగాల 9 గంటల టైంలల్లా పాస మైలారంల కెమికల్ ఫ్యాక్టరీల రియాక్టర్ ఫెయిల్తోని ఈ ఘోర ప్రమాదం అయ్యిందులా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం ఒక్క పారిగా కూలిపోయింది. ఇక ప్రస్తుతానికైతే అధికారులు సహాయక చర్యలు చేతబట్టి క్షతగాత్రులనైతే దవాఖానకైతే దూరుకొని పోయినారు. కానీ ఏదేమైనా ఇది చాలా దారుణమైనటువంటి ప్రమాదం అని చెప్పాలి. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలన చేసిన తర్వాత మీడియాతోని చాలా సేపే మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఈ మధ్య కాలంలో అయినా ఇది ఘటన మూడవది అయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లల్లా సర్కారు ఫెయిల్ అయిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే 100%. ఈ ప్రమాదం మీద న్యాయ విచారణ జరిపించాలి. ఎంతమంది చనిపోయేలో కూడా క్లారిటీ అత్తలేదు. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కావాలి. మృతి చెందిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. గాయపడ్డోళ్లకు 50 లక్షలు ఇవ్వాలి అని హరీష్ రావు సార్ ప్రభుత్వానికి గట్టిగానే డిమాండ్ పెట్టిండు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ 26 మందికి దవాఖానాలలో ట్రీట్మెంట్ అవుతున్నదట. మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందియాలని హరీష్ రావు సార్ చెప్పుకుంటా వచ్చిండు. అవసరమైతే కార్పొరేట్ దవాఖానాలలో సుతం చికిత్సలు చేపియాలి అని ఈ తీరుగా హరీష్ రావు సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు.